సురేష్ గారు ఒకసారి చూడండి, పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ అక్క మరీ ఓవర్ చేస్తుంది. ఇక సురేష్ గారు మీరేమవుతారో ఏమో. చూడు సురేష్, ప్రజ్ఞని బజార్కి తీసుకెళ్ళాలి, తనకి బట్టలు కొనిపెట్టాలి. ఇవన్నీ 5 రోజుల్లోనే అయిపోవాలి. అన్నట్టు గుర్తుపెట్టుకో, పచ్చరంగు చీరే కొనిపెట్టాలి. ఆ కలర్ అయితేనే ప్రజ్ఞకి బాగా నప్పుతుంది. వావ్, అక్క మా బావగారు మొదటిసారిగా డేటింగ్ వెళ్తున్నారు, అది కూడా పూర్తిగా ఒంటరిగా. సరే అక్క, జాగ్రత్తగా చూసుకో. స్కూటర్ మీద మరీ గట్టిగా పట్టుకోకు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏవేవో బుల్బుల్లు మరీ ఎక్కువగా. నేనన్నది స్కూటర్ ని గట్టిగా పట్టుకోవద్దు అని, కానీ నువ్వింకేదో అనుకున్నావు కదా. ఇదిగో బుల్బుల్, నువ్వు కూడా అక్కతో పాటు వెళ్ళు. అన్ని ఏర్పాట్లు తనే చూసుకుంటుంది. కవర్లు ఎవరు పట్టుకుంటారే? నేనెందుకు వాళ్ళ మధ్య పానకొల్ల పుడకలాగా? లాగా ఒకటి ఇస్తాను, వెళ్ళు, అక్కతో పాటు వెళ్ళు. విన్నావుగా అక్క, నేను చెప్పానుగా మధ్యలో రానని. తర్వాత నువ్వు నన్ను కోపడినా లాభం లేదు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేలేదని కోపడకూడదు, ముందే చెప్తున్నాను. నువ్వు పద నాతో పాటు. పద, చెప్తాను నీ పని. పద బుల్బుల్, చెప్తాను. పద. వస్తావమ్మా? సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళరండి. మాధవ్ గారు, బట్టలు కొనడానికి పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీకు మాధవ్ గారు ప్రజ్ఞకి బుల్బుల్కి చేయించిన నగలు మీకు చూపిస్తాను రండి. సరళ గారు, మీరు మీ ఇద్దరు పిల్లలకి చాలా మంచి నగలు చేయించారే. లేకపోతే ఎలాగా? వాళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ కి తగినట్టుగా నగలు చేయించాం. ఇది చూసావా? ఇది ప్రజ్ఞ కోసం చేయించింది. ఎంతో సింపుల్ గా ఉంది. ఇలాంటిది తనకి చాలా ఇష్టం. మాధవ్ గారు, ఇవన్నీ అయిపోయాక ఒకసారి గుడికి వెళ్లి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. చక్కగా దర్శనం చేసుకుని రావాలి. మీరు కూడా రావచ్చుగా మాతో. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావక్క. గ్రహ బలం కంటే బలం గలవాడు భగవంతుడు కనుక ఆయన ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాలి. అవునవును, అలాగే చెయ్యాలి. ఇవన్నీ తొందరగా పెట్టేయండి. పెట్టేస్తాను. ఇక మనం బయలుదేరిపోవటమే. మూతలన్నీ సరిగా పెట్టండి. వస్తున్నానమ్మ గారు, ఇవి లోపల పెట్టండి. ఇవ్వండి మాధవ్ గారు. అరే అరే, కుక్కర్ పెట్టి మర్చిపోయినట్టునని. ఇందాక ఆలుగడ్డలు పెట్టాను, పరాఠాలు చేద్దామని. ఇప్పుడే వస్తాను, ఉండండి. మాధవ్ గారు, మీరు కొంచెం లాక్ చేసేసి బయటకు వచ్చేయండి, అట్నుంచి అటే వెళ్ళిపోదాం. అత్తయ్య, మేము గుడి దాకా సరే సరే, నేను వచ్చేస్తున్నాను. నా ఫ్రెండ్ నన్ను రమ్మంది. అమ్మా, ఇలా రామ్మా. వస్తున్నా తల్లి, వస్తున్నా.